హాయ్ అండి, నమస్తే. ఈరోజు అగ్నేస్త్రం తయారు చేయబోతున్నానండి. ఇది పంటలకి పురుగు ముందులాగా ఉపయోగపడుతుందండి. అంటే మనకి ప్రకృతి వ్యవసాయ పరంగా ఇది కషాయం అంటారండి. వేపాకు అయితే 5 కేజీలు కావాలి. జిల్లేడాకు తీసుకున్నాను 1 కేజీ, పచ్చిమిర్చి అయితే 1 కేజీ, చిన్నులపాయలు 1 పావు కేజీ అండి. మొత్తాన్ని మనం తీసుకున్న వాటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదైతే నేను కుండలోనే కాస్తున్నానండి. జలం సిరేర్ అనేది వాడుకోవడమే మంచిది. కుండల్లో కాస్తేనే మంచిగా ఉంటుంది అనమాట. నేనైతే ఈ రోజైతే 3 కుండల్లో నేను ప్రిపరేషన్ పెట్టుకున్నాను ఇవి కాయటానికి. చక్కగా వాటిని మనం పేస్ట్ చేసుకున్న వాటిని మూడిట్లోకి సమానంగా సర్దుకుని వాటిని 5 పొంగులు వచ్చేంత వరకు మరిగించి దించేసి ఒక 48 గంటల వరకు చల్లార్చుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీ వస్తే అంత క్వాంటిటీ ఆవు పంచకం కలుపుకొని డబ్బాల్లోకి వడపోసుకొని నిలవ పెట్టుకోవాలండి. ఇది చల్లారిన తర్వాతే ఆవు పంచకం కలుపుకోవాలి.